హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ స్వీట్ని మీకు తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని స్టవ్తో పని లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 యాలకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని ఇప్పుడు ఈ షుగర్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఒక స్ట్రైనర్ని తీసుకొని ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని ఈ స్ట్రైనర్లోనే జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఈ షుగర్ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1/2 కప్పు వరకు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లోనే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ని ఈ స్ట్రైనర్లోనే గడ్డలు లేకుండా బాగా జల్లించుకోవాలి. అడుగున ఏమైనా రవ్వ ఉంటే పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జల్లించుకున్న పౌడర్లో 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 4 టేబుల్ స్పూన్లు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మిల్క్ని ఒకేసారి 4 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకోకుండా ముందు 2 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు మిల్క్ వేసుకొని కలుపుకొని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చపాతీ పీట మీద బటర్ పేపర్ వేసుకొని ఈ బటర్ పేపర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ముద్దని ఒక చపాతీ కర్రతో కొంచెం మందంగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా కొంచెం మందంగా ఒత్తుకున్న తర్వాత 4 వైపులా కూడా సైడ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పీసెస్గా కట్ చేసుకోవడమేనండి. ఈ విధంగా ఈ ఇన్స్టెంట్ స్వీట్ని డైమండ్ షేప్లో కట్ చేసుకొని సిల్వర్ ర్యాప్ని అంటించుకుంటే చూడటానికి ఎంతో బాగుంటుందండి. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మరి ఈ ఇన్స్టెంట్ స్వీట్ని 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ స్వీట్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.